మౌనిక, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నువ్వు లేనప్పుడు ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఇలా నీ పక్కన లేవాలని ఎన్ని కళ్ళ కన్నానో. ఫైనల్లీ నిజమైంది. థ్యాంక్ యూ మాన్సీ. మౌనిక ఇంకా పడుకునే ఉందా, లేచే ఉందా? ఓయ్ పృథ్వీ, నిజంగానే నువ్వు కేఫ్ నిలోఫర్లో పనిచేసావా ఏంటి? పృథ్వీ, నిన్నే. ఏం మాట్లాడవేంటి? పృథ్వీ, 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 ఏంటిది? కాఫీ బాగుంది, ఫ్లాట్ కూడా బాగుంది. నా మూడ్ ఇంత బాగా సెట్ చేసిన నా మొగ్గుడెక్కడా? ఇది మాత్రం అస్సలు బాలేదు. పృథ్వీ, థ్యాంక్స్ రా ఆరిఫ్, కరెక్ట్ టైం కాల్ చేసావు. నాకు తెలుసురా, నేను కరెక్ట్ టైంకి కాల్ చేస్తా అని. ఇప్పుడు నిజం చెప్పు. అంటే రాత్రంతా అసలు పడుకోనే లేదురా, చిన్నది ఒకటే ఏడుపు. దానివల్ల మా స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సర్లే, నా సంగతి పక్కన పెట్టు, నువ్వు చెప్పు ఏంటా కరెక్ట్ టైం ఏంటో. నిన్న నైట్ మౌనిక ఇంటికి వచ్చేసిందిరా, నన్ను సర్ప్రైజ్ చేయడానికంట. అక్కడ ఉండలేకపోయి నా కోసం వచ్చేసిందంటరా. రేయ్, వినిపిస్తుందా? నా కోసం వచ్చేసిందంట్రా. వినిపిస్తుందిరా బాబు, నువ్వు చెప్తుంది వింటుంటే నైట్ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. రేయ్, సైలెంట్గా ఉన్నావంటే ఏం జరగలేదన్నమాట. రేయ్, ఏం చెప్పకపోతే ఏం జరగలేనట్ట? అలా ఎలా నేసుకుంటావురా? జరిగింది. నేను నీకు ముందే చెప్పాను, నీ ఎక్స్తో అసలు ఏం గొడవ జరిగింది, ఎందుకు విడిపోయారో తనకు చెప్పమని. నువ్వు అసలు నా మాటే వినలేదు. లేదురా, చెప్పేస్తాం. ఐ వాంట్ టు బీ ట్రాన్స్పరెంట్.
మౌనిక దగ్గర ఏమీ హైడ్ చేయాలని లేదు. ఇప్పుడు చెప్పినా వేస్టే లేరా, అంతా అయిపోయాక చెప్తే వేరేలా తీసుకుంటారు. రే ఆరిఫ్, తర్వాత మాట్లాడతాను. మౌనిక వస్తుంది. ఆ, సరే సరే. ఇక్కడేం చేస్తున్నావు పృథ్వీ? నువ్వు జర్నీ చేసి వచ్చావు కదా, డీప్ స్లీప్లో ఉన్నావు. నిన్నెందుకు డిస్టర్బ్ చేయడం అని ఇదిగో ఇలా కాఫీ చేసుకొని పైకొచ్చా. డీప్ స్లీప్ అని నీకెలా తెలుసు? ఎలా అంటే, నేను లేచే ముందు నేను బుగ్గ మీద ముద్దు పెట్టా. నీకు స్పర్శ కూడా లేదు, చాలా మత్తుగా పడుకున్నావు. ఆహా, అలా మత్తుగా పడుకోపెట్టిందెవరో. నన్ను మత్తులో ముంచిందెవరో. నన్ను మత్తులో దించిందెవరో. మౌనిక, ఎవరి వల్ల జరిగిందనేది అనవసరం కదా, కానీ ఎలా జరిగిందనేదే అవసరం. దాని గురించి మాట్లాడదాం, కానీ ఇప్పుడు కాదు. అలాంటి విషయాలు ఇలా మాట్లాడి ప్లాన్ చేసేది కాదు. నిన్నట్లాగా అన్ప్లాన్డ్గా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఆ హ్యాపీనెస్ని ఏమంటారో కూడా తెలీదు. ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు, ఇంత అండర్స్టాండింగ్ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచించు, కానీ దానికి ముందు నేను నీకు ఒకటి అడగాలి. సరే, అడిగైతే. నీ విష్ లిస్ట్ ఏంటి? అదే బకెట్ లిస్టు, బోర్డ్ లిస్టు అనేదో ఉంటాయి కదా. ఆ? నాకు అలాంటి లిస్టులు ఏం లేవులే. అదేంటి అలా అంటావు? ఈ జనరేషన్లో ప్రతి అమ్మాయికి ఉంటాయి. అయితే నాకు కూడా ఉండాలనే మన రూల్ ఉందా? అలాంటివేం లేదంటున్నాను కదా. నువ్వు అన్నది కూడా కరెక్టే, ప్రతి అమ్మాయికి ఉండేవే. నాకు కూడా అలానే ఉండేది, కానీ ఇప్పుడు అవన్నీ అనవసరం అనిపిస్తుంది. ద ఓన్లీ థింగ్ రైట్ నౌ ఐ వాంట్ ఈజ్ యువర్ హగ్. ఐ రియల్లీ వాంట్ టు నో అబౌట్ యూ మౌనిక. నీకు నచ్చినవన్నీ నువ్వు చేయాలి, అందులో నేను నీకు తోడుగా ఉండాలి, అంతే. అంతకుమించి ఇంకేం లేదు, ఇంకేం కోరుకోను కూడా. పృథ్వీ, ఐ అండర్స్టాండ్ యూ, చెప్తా డెఫినెట్లీ. కానీ నువ్వు ఒక నిజం చెప్పాలి. నువ్వు నిజంగానే కేఫ్ నీలోఫర్లో పనిచేసావా? చచ్చా, అలా ఏం లేదు. కానీ ఫ్యూచర్లో ఛాన్స్ దొరికితే పక్కా వర్క్ చేస్తాను. వాళ్ళు చేసే కాఫీ రెసిపీ ఏంటో తెలుసుకొని నీకు డైలీ కాఫీ చేస్తా. బ్రష్ చేసావా? అయినా పర్లేదు. నీకు పర్వాలేదేమో కానీ నాకు పర్వా ఉంది. ఏమైంది? అన్నీ పెట్టేశాను కదా. అది నాకు అన్నం బౌల్లో తినడమే అలవాటు, కానీ ఇలా తిన్న ప్రతిసారి మా అమ్మ తిట్టేది. రేపొద్దున అత్తలింటికి వెళ్ళక కూడా ఇలానే తింటే మమ్మల్ని అంటారే అని. అందుకే. పర్లేదులే, ఇలా రా.
అంత సీరియస్గా ఎలా చదువుతారబ్బా? ఎంతసేపు చదవాలి మౌనిక? ఏమైనా మాట్లాడొచ్చు కదా. హ్మ్? ఆ. చూసినప్పుడు అడగచ్చు కదవే, నీకెందుకు ఇంత బలుపు? భయపడొద్దు అనుకున్నావు కదరా పృథ్వీ. కమాన్ డూ ఇట్. బయటికి వెళ్దామా? పోనీ సరే, బయటికి వెళ్దామా? నిద్రపోదాం. బయటికి వెళ్దామా? హ్మ్? మ్హూ. ఎంత క్యూట్గా వెళ్ళారా? వెళ్దాం పదా. ఏమైంది? వెళ్దాం పదా. నేను పెట్టాను కదా, నువ్వు కూడా పెట్టు. అప్పుడు నేను మళ్ళీ పెడతాను. పృథ్వీ, నిన్న ఎక్కడికో వెళ్ళావు కదా ఆరిఫ్తో. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా చెప్తావు కదా, నిన్నెందుకు చెప్పలేదు? అంత పర్సనల్ అయితే చెప్పక్కర్లేదు, జస్ట్ నార్మల్గా అడిగాను అంతే. అదేంటి మౌనిక, నీకన్నా పర్సనల్ థింగ్స్ ఏముంటే చెప్పు నాకు. నీకు అలా ఆలోచన వచ్చేలా చేశానంటే ఐఎమ్ సారీ. ఏ, నేను జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. నిన్నటి గురించి ఎందుకు చెప్పలేదంటే అదొక సర్ప్రైజ్. వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఏంటి సర్ప్రైజా? ఎవరికి? నాకా? మౌనిక, నీకే. కానీ ఇప్పుడు నువ్వు అడిగితే చెప్తాను అనుకుంటే మాత్రం ఐఎమ్ సారీ, ఇట్స్ ఎ సర్ప్రైజ్. పృథ్వీ, ఐ అండర్స్టాండ్ యూ వాంట్ టు మేక్ మీ హ్యాపీ, బట్ ఐ డోంట్ లైక్ సర్ప్రైజెస్. ఎందుకు మౌనిక? ఎందుకంటావేంటి? ఏం తెలుసు నీకు అసలు? మనం అందరిలాగా లవ్ చేసుకుని పెళ్లి చేసుకోలేదు కదా. ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళయ్యే గ్యాప్లో ఒకరినొకరు తెలుసుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామా? లేదు కదా. పెళ్ళయ్యాక ఇంకా మనకి తప్పదు, ప్రేమించడానికి ట్రై చేస్తాం. జీవితాంతం కలిసి ఉండాలనుకున్నప్పుడు తప్పించుకోలేం కదా, తప్పక మాట్లాడతాం. మౌనిక, ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? నాకు తెలియదు కదా నీకు ఇష్టం లేదని ఈ సర్ప్రైజెస్. అదే పృథ్వీ, నా గురించి నీకేం తెలీదా అని అంటున్నాను. ఛ